మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 18వ రోజులోనికి అడుగుపెట్టించిన దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 18వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాం. 2026 జూలై 18వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమకాండము 18వ అధ్యాయము 9-10 వచనములు. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక అనెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, శత్రువులైన ఐగుప్తీయుల చేతిలో దాసత్వంతో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించిన సంగతి మోషే ద్వారా తెలుసుకున్న మిద్యానీయుడు అనగా అన్యుడైన యిత్రో ఎంతో సంతోషించెను. అంతేకాక దేవునిని స్తుతించెను. మన అనుదిన జీవితంలో మనమే దేవుని కార్యములను విని సంతోషిస్తాము, స్తుతిస్తూ ఉన్నామని అనుకుంటాము. అయితే యేసుక్రీస్తు దేవుడు తన కార్యములను అన్యులు తెలుసుకునే విధముగా వారు మొరపెట్టగా, ప్రార్థించగా కార్యములను చేసి వారును స్తుతించే విధముగా వారి నోట స్తుతిగానములను పెట్టువాడై ఉన్నాడు. అన్యుడైన ఫరో దేవుని అద్భుత కార్యములను చూచినను కఠిన హృదయుడై దేవుని పట్ల తిరగలేదు. ఫరో అన్యుడైన యిత్రో దేవుని కార్యములను తెలుసుకుని ఆనందించెను, స్తుతించెను. చూసారా ఎంత వ్యత్యాసమో? ప్రతి మానవుడు దేవుని సృష్టి కనుక ఆయనను నమ్మితే వారు ఆరాధించే విధముగా తన కార్యములను చేయుచు వారి నోట స్తుతించబడుచు మహిమను పొందుతాడు. మనమే ఆయన నమ్ముకున్న వారము, ఆయన పట్ల విశ్వాసము చూపువారమని అనుకుని ఆయనను నిర్లక్ష్యం చేయక నిరంతరము ఆయన ఎడల విశ్వాసము కలిగి నడవగలిగితే మన నోట స్తుతించబడుచు ఆనందగానములు పెట్టి నడిపించువాడే ఉన్నాడు. కావున ఇశ్రాయేలీయులకు ఆయన చేసిన అద్భుత కార్యములను మన జీవితంలో కూడా చేయాలని సంకల్పిద్దాము, ప్రార్థిద్దాము, వేడుకుందాము, దైవ దీవెనలు పొందుదాము. ప్రార్థన. నిరంతరము కీర్తనీయుడైన మా క్రీస్తునాథ, మాచే స్తుతులను అందుకొనుటకు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన గొప్ప తలాంతులను, అద్భుత కార్యములను మా జీవితంలో కూడా చేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. ఈ వారాంతమున నీవు ఇచ్చిన సమయమునకై వందనములు చెల్లిస్తే రేపటి దినమున మీ ఆరాధనలో పాల్గొనే శక్తిని మాకు ఎల్లరికూ దయచేయమని వేడుకుంటూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానములను మన పట్ల కూడా నెరవేర్చి పరమకానానికి చేరుకోగల శక్తిని మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. జనక పుత్రాత్మ దేవుని కీలలు